శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈరోజు మీకు ఇచ్చే ఒక పవర్ఫుల్గా ఒక ఏంజల్ నెంబర్ అండి. ఈ యొక్క నెంబర్ని మీ లెఫ్ట్ హ్యాండ్ బాడీ మీద అంటే చేతి మీద దాన్ని మీరు గ్రీన్ పెన్తో రాసేసి దాని కింద మీ యొక్క కోరిక అంటే మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటారో వాళ్ళ స్త్రీలు కానీ పురుషులు కానీ మీ భార్య కానీ భర్తలు ఎవరైనా సరే వాళ్ళు మీకు ఏ విధంగా వశం కావాలి అంటే వాళ్ళు అనే దాని గురించి దాని కింద మీరు రాసి తెచ్చాలన్నమాట. దాన్ని 24 గంటల్లో రిజల్ట్ అనేది చూస్తారు. అటువంటి పవర్ఫుల్ గల ఒక ఏంజల్ నెంబర్ని ఈరోజు మీకు నేను తెలియజేస్తాను. అయితే ఈ యొక్క ఏంజల్ నెంబర్ ఏ విధంగా చేయాలి, ఎట్లా చేయాలి, దాన్ని మనం ఏ విధంగా రాయాలి అనే దాని గురించి మీకు నేను ఒక క్లారిటీగా తెలియజేసే ముందు ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తామంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అనమాట. అయితే మీ జీవితంలో ఎవరైతే ప్రేమ లేదని బాధపడుతున్నారో, ఎవరైతే మీ ప్రేమిస్తున్న వ్యక్తి గారి పురుషుడు మీ నుండి దూరంగా వెళ్ళిపోయి ఉన్నారో, ఆ రిలేషన్షిప్ అనేది దూరం అయిపోతే మీరు ఎంత బాధపడుతున్నారో, మళ్ళీ కలిస్తే బాగుండు, మళ్ళీ మాట్లాడుకుంటే బాగుండు, మళ్ళీ మేము పెళ్లి చేసుకుంటే బాగుండు అని ఎవరైతే ఈ యొక్క ఇటువంటి సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళ కోసం ఒక పవర్ఫుల్ గల ఒక ఏంజల్ నెంబర్ అనేది ఈరోజు మీకు తీసుకురావడం అనమాట. ఒక ఏంజల్ నెంబర్ అంటే ఒక దేవదూతల నుండి వచ్చిన పవర్ఫుల్ నెంబర్ అనమాట. అంటే దేవదూతల నుండి వాళ్ళని ఏంజల్స్ అంటారు అనమాట. ఇంగ్లీష్లో మనం దేవదూతలు అంటాం అన్నమాట. అయితే అటువంటి పవర్ఫుల్ ఒక నెంబర్ అనేది ఇస్తున్నాను అనమాట. ఈ యొక్క నెంబర్ని మీ లెఫ్ట్ హ్యాండ్ బాడీ మీద నేను చెప్పిన ప్రకారం చేయండి. 24 గంటల రిజల్ట్ అనేది చూడండి అనమాట. ఒకవేళ 24 గంటల రిజల్ట్ రాకపోతే మీకు కంటిన్యూగా మీరు ఒక 11 నుండి 21 రోజులకు రాయండి, తప్పేం లేదు. మీరేం కష్టపడతలేదు, మీరు రూపాయి ఖర్చు పెట్టలేదు. కష్టపడితే మన ఫలితం అనేది రాదన్నమాట. కష్టపడితే దాని రిజల్ట్ అనేది వచ్చింది అనమాట. ఈరోజు ఒక ఎగ్జామ్లో కానీ ఒక పరీక్షలో కానీ పాస్ అవుతున్నారంటే సంవత్సరం మొత్తం కష్టపడితే పాస్ అవుతున్నారు. అంతేగాని పుస్తకాల పక్కన పడేసి ఏం చదవకుండా రాస్తే ఎవరు కూడా పాస్ అవుతున్నారు. కాబట్టి దేన్నైనా కష్టపడాలి, దాన్ని మనం సాధించాలి. అయితే ఇక్కడ మనకు కావాల్సింది ఏమిటంటే ఈ యొక్క నెంబర్ అనేది మనం ఒక పెన్నుతో రాయాలన్నమాట. ఆ పెన్ వచ్చేసి గ్రీన్ పెన్ కావాలి. బ్లాక్ పెన్ అనేది ఈ యొక్క యూనివర్సల్ ఉపయోగించకూడదు అన్నమాట. యూనివర్సల్ బ్లాక్ పెన్ ఉపయోగిస్తే దాని నెగిటివ్గా పనిచేస్తుంది. కానీ ఇక్కడ మనం ఏం చేయాలి, గ్రీన్ పెన్ ఉపయోగించాలి. అయితే ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీ లెఫ్ట్ హ్యాండ్ చెయ్యి అనేది ఉండిద్ది కదా, ఆ యొక్క చేతి మీద పైన ఈ యొక్క నెంబర్ రాయండి. ఈ యొక్క ఏంజల్ నెంబర్ రాసేసి దీని కింద మీ కోరిక రాయాలన్నమాట. మీ కోరిక అంటే వేసుకుంటే కోరిక ఉండాలి. అది మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో, ఫలానా ఎగ్జాంపుల్ మీరు చెప్పాలంటే ఫలానా స్త్రీ నాకు ఫోన్ చేయాలి, ఆమె నాతో మాట్లాడాలి అని రాయేసుకోవాలి. ఫలానా స్త్రీ నేను పెళ్లి చేసుకోవాలి, ఫలానా స్త్రీ నాతో మాట్లాడాలి, ఫలానా స్త్రీ మా మధ్య గొడవలు ఎటువంటి ఉండకూడదు, మా రిలేషన్షిప్ బాగుండాలి అని మీ ఆ యొక్క నెంబర్ కింద రాయాలన్నమాట. ఈ విధంగా మీరు రాసుకోవాలన్నమాట. రాసుకొని ఆ యొక్క నెంబర్ని మీరు మీ మనసులో ఒక 5 నిమిషాలు జపం చేయండి చాలు. మీరు ఇంక చేయవలసిన అవసరం అయితే ఏం లేదు. దీని రిజల్ట్ వచ్చేసి దీని ఫటాఫట్గా పనిచేస్తుంది అనమాట. కాబట్టి నేను చెప్పిన ప్రకారం మీరు చేసుకున్నట్లయితే మీరు ప్రేమిస్తున్న స్త్రీ కనిపించిన ఎవరైనా సరే 100% రిజల్ట్ పొందుతారు. కావాలంటే ప్రయత్నం చేసి చూడాలి. ప్రయత్నం చేస్తే దాని రిజల్ట్ మనకు తెలిసింది. అంతేగాని మనం చేయకుండా అనేది ఏం జరిగిద్దని ముందుగానే ఎప్పుడైతే మన మనసులో పడిద్దో దానివల్ల అది జరగదన్నమాట. ఎందుకంటే ఇక్కడ మన మైండ్కి అనేది మనం ముందుగానే ఒక చెడుని ఉపయోగిస్తాం జరగదు అని. కానీ జరిగిద్దని ఎప్పుడైతే ముందుకు వెళ్తామో ఆటోమేటిక్గా జరిగిద్ది మనకు. కాబట్టి నేను చెప్పిన ప్రకారం అనేది మీరు చేయండి. నెంబర్ వచ్చేసి నేను వీడియో మీద ఇస్తాను. ఆ యొక్క ఏంజల్ నెంబర్ని మీరు లెఫ్ట్ చేతి మీద రాయనమాట. అయితే ఎవరు చేసినా సరే ఒక మంచిని ఉద్దేశించి చేయండి, చెడుని ఉద్దేశించి ఎవరు కూడా చేయవద్దు అన్నమాట. మీకున్న ప్రాబ్లం బట్టి మీకున్న సమస్యను బట్టి ఈ యొక్క నెంబర్ని దాన్ని కంటిన్యూ చేస్తుంటే ఒకవేళ ఎవరికైనా సరే 24 గంటల్లో జరగలేదు అనుకుంటే ఒక 11 నుండి 21 రోజులు రాయండి, తప్పేం లేదు. మీరు ఎవరిని కూడా మీరు మోసం చేయట్లేదు, ఎవరు కూడా చేయట్లేదు. మీ లెఫ్ట్ హ్యాండ్ మీ చేతి మీద మీరు రాసుకుంటున్నారు అన్నమాట. కాకపోతే ఒకవేళ మా చేతి మీద రాసుకుంటే మా వాళ్ళు చూస్తారు అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారు, అది కనపడిద్ది కంపల్సరీ. ఎందుకంటే లెఫ్ట్ హ్యాండ్ చేతి మీద రాయాలి కాబట్టి నెంబర్ అనేది కనపడి చిన్న అక్షరాలతో రాసుకోండి అన్నమాట. అయితే ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.